ఏ హాయ్ హలో గైస్ వాట్సాప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ మనం ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కాకుండా మంచి హెల్తీ అండ్ సూపర్ టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. కువైట్లో దొరికే ఈ కేఎఫ్ఎం నూడిల్స్తో ఇవాళ నూడిల్స్ చేసేద్దాం. ఈజీగా ప్రతి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. ముందుగా మనం వేడి నీళ్ళల్లో 1 ప్యాకెట్ ఆఫ్ కేఎఫ్ఎం నూడిల్స్ని యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వీటిని కుక్ చేసుకుందాం. ఇవి చాలా త్వరగా కుక్ అయిపోతాయి. జాగ్రత్తగా కుక్ చేయండి. 2-3 పొంగులు వచ్చాయంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేయండి. స్ట్రైనర్లో వేసుకున్న నూడిల్స్ మీద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఒకసారి కలిపి వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నూడిల్స్ తయారీ కోసం ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కాక ఒక 50 ml ఆయిల్ని యాడ్ చేయండి. ఒక బౌల్లో సన్నగా థిన్ స్లైసెస్లా కట్ చేసుకున్న చికెన్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, బ్లాక్ పెప్పరు, కొంచెం సోయా సాస్ని వేసి కలిపి వేడెక్కిన ఆయిల్లో యాడ్ చేయండి. వేసుకున్న చికెన్ని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయండి. చికెన్ని ఆల్మోస్ట్ 90% వరకు కుక్ చేయండి. ఇలా చికెన్ని ఒక 90% కుక్ చేసుకున్నాక చికెన్ని కడాయి మధ్యలో నుండి సైడ్స్కి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మధ్యలో ఒక ఎగ్ని క్రాక్ చేసి యాడ్ చేయండి. ఎగ్ పైన సాల్ట్ అండ్ పెప్పర్ని యాడ్ చేసి గుడ్డుని పొరుటులాగా కలపండి. కొద్దిగా ఎగ్ ఫ్రై అయ్యాక చికెన్ అండ్ ఎగ్ని కలిపి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ అండ్ చికెన్లోకి కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ బీన్స్ని వేయండి. వేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా మగ్గనివ్వండి. కావాలంటే మీరు క్యారెట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఆనియన్స్ని కొంచెం సాటే చేసుకున్నాక 1 కప్ ఫ్రెష్గా చాప్ చేసుకున్న క్యాబేజ్ని యాడ్ చేయండి. క్యాబేజ్ని హై ఫ్లేమ్ మీద 30 సెకండ్స్ సాటే చేయండి. క్యాబేజ్ని ఎక్కువసేపు కుక్ చేయకండి. క్యాబేజ్ అనేది కొంచెం రాగానే ఉండాలి. ఇలా వేయించుకున్న క్యాబేజ్లోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, కొద్దిగా అజినోమోటో, 1/2 టీ స్పూన్ నూడిల్స్ మసాలాని యాడ్ చేయండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 15 సెకండ్స్ తర్వాత ఇప్పుడు కుక్ చేసుకున్న నూడిల్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న నూడిల్స్లోకి ఎక్స్ట్రా స్పైసీ కోసం రెడ్ చిల్లీ పౌడరు, నూడిల్స్ మసాలా పౌడరు, 1/2 టీ స్పూన్ కెచపు, కొద్దిగా రెడ్ చిల్లీ సాసు, గార్లిక్ చట్నీ ఆర్ ఎనీ మీకు నచ్చిన సల్సా యాడ్ చేసి చికెన్స్, నూడిల్స్, వెజ్జెస్, మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద నూడిల్స్, చికెన్ సాస్ బాగా కలిసేటట్టు ఒక 2 గరిటెలతో ఒక 30 సెకండ్స్ వరకు హై ఫ్లేమ్ మీదనే ఆపకుండా నూడిల్స్ని కలుపుకోండి. నూడిల్స్ బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు లాస్ట్లో ఇప్పుడు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్ రెడీ టు సర్వ్. చూసారా, చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ నూడిల్స్ని ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో. కువైట్లో ఉండే వాళ్ళకి ప్రతిసారి రెస్టారెంట్స్ని అఫోర్డ్ చేయడం చాలా కష్టం కదా. సింపుల్ అండ్ ఈజీగా ఈ కేఎఫ్ఎం నూడిల్స్తో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. ఇండియాలో పచ్చి నూడిల్స్ సింపుల్గా దొరుకుతాయి కదా. నూడిల్స్ తెచ్చుకొని చికెన్ నూడిల్స్ ఇలా చేసేయండి. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో నానా చెత్త తినకుండా నీట్ అండ్ క్లీన్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ మీరు ఎప్పుడు చేస్తున్నారు ఈ చికెన్ నూడిల్స్ని? ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.